नमस्कार। वन टीवी के हिंदी समाचार में आप सबों का स्वागत है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइन। मुख्यमंत्री रेवंत रेड्डी का बड़ा ऐलान, स्वयं सहायता समूह के लिए 1 करोड़ सदस्यों को करोड़पति बनाने की योजना। कृषि मंत्री टी नागेश्वर राव ने किसानों को अधिक लाभकारी फसलों की ओर बढ़ने का दिया सुझाव। पूनम प्रभाकर की अपील, राजनीतिक नेताओं और जनप्रतिनिधियों से जाति सर्वेक्षण में भाग लेने का आग्रह। तेजस्वी यादव का बड़ा ऐलान, बिहार में महिलाओं और दिव्यांग व्यक्तियों को 1500 रुपए प्रति माह पेंशन दिया जाएगा। उमर खालिद ने दिल्ली हाईकोर्ट में जमानत की मांग की, लंबी कैद और मुकदमे में देरी का भी हवाला दिया। इमाम बुखारी ने प्रधानमंत्री नरेंद्र मोदी से मुसलमानों से बातचीत की अपील, बढ़ते सांप्रदायिक तनाव पर जताई चिंता। अब खबरें विस्तार से। तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी ने कहा है कि उनकी सरकार स्वयं सहायता समूह के सदस्यों को विभिन्न व्यावसायिक गतिविधियों में भागीदार बनाकर उन्हें करोड़पति बनाने के लिए काम कर रही है। यह बयान उन्होंने राज्यपाल जश्नदेव वर्मा के साथ इंदिरा महिला शक्ति बाजार का उद्घाटन करते हुए दिया। मुख्यमंत्री ने बताया कि सरकार स्वयं सहायता समूह के महिलाओं के लिए कई योजनाओं पर काम कर रही है, जिसमें मुफ्त बस यात्रा, 500 रुपए में गैस सिलेंडर, गरीबों को मुफ्त बिजली, छात्रों को यूनिफॉर्म और इंदिरा महिला शक्ति कैंटीन शामिल है। इसके अलावा सरकार महिलाओं को सोलर प्लांट उपलब्ध करा रही है। मुख्यमंत्री ने कहा है कि समूह के सदस्यों की संख्या 1 करोड़ तक पहुंचाना और उन्हें करोड़पति बनाना उनकी प्रमुख जिम्मेदारी है। अंदर बागुन्नारा మరి బాగుంటే గట్టిగా గవర్నర్ గారికి స్వాగతం పలకడానికి చప్పట్లు కొట్టండి। మన గవర్నర్ గారి కుటుంబంతో సహా ఈరోజు సాయంత్రం శిల్పారామంలో కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటే వారు మనల్ని అభినందించడానికి, మనకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు కోటి తెలంగాణ మహిళల తరఫున గవర్నర్ గారి కుటుంబానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఈ కార్యక్రమంలో నాతో పాటు బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా సోదరిమణి మీ ప్రతినిధి సీతక్క గారు, అదేవిధంగా మేయర్ గారు, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, మా స్వయం సహాయక సంఘాల మా ఆడబిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు। రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యాచరణ మిత్రుడు పట్టి విక్రమార్క గారు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజానికే కాకుండా ఈ దేశంలో ఉండే ప్రతి రాష్ట్ర ప్రతినిధులకు కూడా పూర్తి వివరాలను అందజేయడం జరిగింది। గవర్నర్ గారికి కూడా పూర్తిగా మన ప్రగతి నివేదికను మన ఉప ముఖ్యమంత్రి గారు నివేదించడం జరిగింది। నేను రెండే విషయాలు ప్రస్తావిస్తాను, ఎందుకంటే ఈరోజు మనమందరం మన గవర్నర్ గారు ఏం చెప్తున్నారో వినడానికి ఇక్కడ సమావేశమైనాం। ఆనాడు డిసెంబర్ 3, 2023 నాడు మీరు ఇచ్చిన తీర్పు, డిసెంబర్ 7, 2023 నాడు మేము చేసిన ప్రమాణ స్వీకారం, డిసెంబర్ 9, 2023 నాడు మొట్టమొదటి శాసనసభను ప్రారంభించుకొని మహిళా శక్తి అంటే ప్రపంచానికి చూపించాలి, తెలంగాణ మహిళా శక్తి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలని నిర్ణయించుకున్నాం। ఆ నిర్ణయంలోనే భాగస్వాములుగా మిమ్మల్ని చేయాలని, సోలార్ పవర్ ప్రాజెక్టులు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడాలని, మీ అందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తుంది। ఆర్టీసీలో ఉచిత ప్రయాణం 115 కోట్ల మంది ఆడబిడ్డలు ప్రయాణం చేసి ఈ సంవత్సరంలో 4000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆడబిడ్డల తరఫున మనం చెల్లించినాం। ఒక్కొక్క ఆడబిడ్డకు 5000 నుంచి 7000 రూపాయలు ఈరోజు మిగులుతుంది। అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణతో పాటు పాఠశాలలో పిల్లల బట్టలు కుట్టే వ్యవస్థ, అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు,
ఈ రకంగా అన్ని విధాలుగా ఈరోజు మిమ్మల్ని ప్రయోజకులుగా చేర్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది అదానీ అంబానీలతోనే పోటీ పడే విధంగా మన మహిళా శక్తిని తీర్చిదిద్దాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఈరోజు 65 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 1 కోటి మందిని ఎప్పటిలోగా చేస్తారో మీరు నాకు మాట ఇవ్వాలి. మీరు 1 కోటి మందిని చేసే బాధ్యత మీది, 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత నాది. మహిళా శక్తిని పెంచండి. ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటేనే మన పిల్లలు బడికి పోతారు, మన పిల్లలు బాగుపడతారు. పండగకి ఇంటికి ఆడబిడ్డ వస్తే సీర సార పెట్టడానికి ఆడబిడ్డ చేతిలో నగదు ఉండాలి. ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులలో ఇచ్చొస్తాడు. నాకు అది అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే అది పాల వ్యాపారమైనా, కుటీర పరిశ్రమైనా, సోలార్ పవర్ అయినా, ఆర్టీసీ బస్సులైనా ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతో మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము. ఈ పక్కలనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం. శిల్పారామం పక్కన, హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన, ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని. మీ నైపుణ్యాన్ని, మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి. ఎవరి నగరానికి వచ్చినా, చార్మినార్ చూసినా, లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా, ఐటీ పరిశ్రమలకు పోయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా, మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి 10 జిల్లాలు నేను తిరుగుతా. ప్రతి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో, ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 9 రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ 1,00,000 మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి, సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ 9 సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మీరు అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు సోదరి మల్లారా. तेलंगाना के कृषि मंत्री टी नागेश्वर राव ने सूर्यापेट जिले में विकास कार्यों के शिलान्यास समारोह में किसानों को पारंपरिक फसलों के बजाय अधिक लाभकारी फसलों की खेती करने का सुझाव दिया है। उन्होंने बताया कि यदि किसान पाम ऑयल की खेती करते हैं तो उन्हें धान की तुलना में काफी ज्यादा मुनाफा हो सकता है और इसके लिए सरकार प्रति एकड़ 51,000 रुपए की सब्सिडी देगी। मंत्री ने किसानों से पुराने और पारंपरिक विचारों को छोड़कर नए आधुनिक तरीकों को अपनाने की सलाह दी है। उन्होंने ये भी बताया है कि इस वर्ष किसानों के कल्याण के लिए राज्य सरकार ने 6,000 करोड़ रुपए आवंटित किए हैं। मंत्री ने यह भी कहा है कि किसानों को सरकारी योजनाओं पर निर्भर रहने के बजाय अधिक मुनाफा कमाकर दूसरों की मदद करनी चाहिए। అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా ధైర్యంతో, సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. 3,000 కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతా వీటికి వసూలు మీ ఖాతాల్లో చేశాం. చేయాలి. కొత్తగా నాకు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు. అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా ధైర్యంతో, సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో 21,000 కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇవ్వనటువంటి 7,625 కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం.
3,000 కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతా వీటికి వసూలు మీ ఖాతాలో చేశాం। राज्य के परिवहन मंत्री पूनम प्रभाकर ने राजनीतिक दलों के नेताओं, जनप्रतिनिधियों और वरिष्ठ अधिकारियों से अपील की है कि वह घर घर जाकर व्यापक परिवार सर्वेक्षण में भाग लें। अपने बयान में पूनम प्रभाकर ने कहा है कि अगर किसी नेता या जनप्रतिनिधि ने व्यस्तता के कारण जानकारी उपलब्ध नहीं कराई है तो वह सर्वेक्षण से संबंधित जानकारी प्राप्त करने के लिए फोन पर संपर्क कर सकते हैं। उन्होंने ये भी स्पष्ट किया है कि इस सर्वेक्षण में कोई राजनीति नहीं है और जब केसीआर सरकार के तहत घर घर सर्वेक्षण किया गया था तो सभी कांग्रेसी नेताओं ने उसमें भाग लिया था। पूनम प्रभाकर ने कहा है कि सभी राजनीतिक नेताओं को जाति सर्वेक्षण में सहयोग करना चाहिए और अगर विपक्षी नेता इसमें भाग नहीं लेते हैं तो यह उचित नहीं होगा। నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరమైంది। శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సహచర కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యకర్తలందరి సహకారంతో, అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం। ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది। ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, లేదా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల మెస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి। ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను। बिहार विधानसभा में नेता प्रतिपक्ष तेजस्वी प्रसाद यादव ने अगले साल होने वाले विधानसभा चुनाव से पहले एक महत्वपूर्ण राजनीतिक घोषणा की है। उन्होंने कहा है कि महिलाओं, वृद्धों और दिव्यांगों को हर महीने 1500 रुपए पेंशन के रूप में दिया जाएगा। यह घोषणा उन्होंने शुक्रवार को राष्ट्रीय जनता दल आरजेडी द्वारा आयोजित जनता संवाद कार्यक्रम के दौरान की। तेजस्वी यादव ने कहा है कि कई अन्य राज्यों में महिलाओं को एकमुश्त राशि दी जाती है और अब बिहार में भी यह कदम उठाया जाएगा। इस घोषणा को बिहार में आगामी विधानसभा चुनाव के संदर्भ में एक बड़ा राजनीतिक दाव माना जा रहा है। और इस कार्यक्रम के तहत ही जो लोग कई बार जो है कार्यकर्ता जो बातें कहते हैं, जो गांव ग्रामीणों को जो दिक्कतें आती हैं, उन समस्याओं को हम लोगों के समक्ष लाते हैं। और इसी के तहत हम सब लोगों ने निर्णय भी लिया है और हम लोगों ने तय किया हमारी पार्टी ने कि जिस प्रकार से जो सामाजिक सुरक्षा जो पेंशन है मात्र 400 रुपये जो है मिलता है, चाहे दिव्यांग हो हमारे या जो विधवा बहनें हैं, माताएं हैं, उनको मात्र सुरक्षा पेंशन में जो है 400 रुपये मिलता है। हम लोगों ने तय किया है कि सुरक्षा पेंशन योजना और जो वृद्ध पेंशन जो है, जो बुजुर्गों का जो है वृद्धा पेंशन, उसको हम लोग जो है बढ़ा करके अगर हमारी सरकार बनती है तो 1500 रुपये हम लोग जो है तय किया है कि इसको करेंगे। और लोगों की मांग है, कई बार लोग जो है दरख्वास्त करते हैं और हमको लगता है कि एकदम पॉसिबल है। जिस प्रकार से हम लोगों ने 10 लाख नौकरियों का वादा नहीं प्रण लिया था और केवल 17 महीने में 5 लाख लोगों को सरकारी नौकरी दी, 3.5 लाख नौकरियां प्रक्रियाधीन हम लोगों ने कराया। और उस समय हमारे चाचा माननीय मुख्यमंत्री जी कहते थे कि असंभव है 20 पे, कहाँ से लाएगा पैसे, लेकिन उन्हीं के हाथों हमने 5 लाख लोगों को नियुक्ति पत्र वितरण कराने का काम किया। बिहार गरीब राज्य है, पिछड़ा राज्य है, गरीबी है, पलायन है, महंगाई से लोग जो है परेशान हैं, बेरोजगारी सबसे बड़ा जो है मुद्दा है। इसके तहत जो है हम सब लोग बिहार घूम रहे हैं और लोगों से फीडबैक ले रहे हैं। पता चल रहा है कि लोग ज़मीन सर्वे से जो लोग हैं परेशान हैं, स्मार्ट मीटर बिजली के बिल से लोग जो है परेशान हैं। और हम लोगों को तब एहसास हुआ कि इसमें हम लोगों को सदन से सड़क तक आवाज़ उठाना चाहिए। स्मार्ट मीटर के तहत हम लोगों ने सदन में भी इस सवाल को उठाया और सड़क पर भी इस सवाल को उठाया।
और हम लोगों ने कई बार कहा है कि 200 यूनिट फ्री बिजली अगर हमारी सरकार बनती है तो 200 यूनिट फ्री में बिजली हम लोग देंगे। और यही नहीं करेंगे, अभी हम लोगों की कोशिश भी होगी कि अभी जो मौजूदा सरकार है उससे भी 200 फ्री यूनिट बिजली जो है हम लोग दिलवाने का काम करें। और मुझे लगता है कि इसमें हम विपक्ष मजबूर करेगा सरकार को कि किसी भी हालत में 200 यूनिट फ्री बिजली लोगों को मिले और स्मार्ट मीटर से भी जो परेशानी जो लोगों को हो रही है इस समस्या का हल हो। देखिए, हम लोग मुद्दे की बात करते हैं, पढ़ाई, दवाई, कमाई, सिंचाई, सुनवाई और कार्रवाई वाली सरकार चाहते हैं। माननीय मुख्यमंत्री जी का इकबाल जो है अब खत्म हो चुका है। अब माननीय मुख्यमंत्री बिहार नहीं चला पा रहे हैं, थके हुए हैं। कुछ चंद अधिकारी हैं, कुछ चंद उनके आसपास जो लोग हैं, उनका चेहरे का केवल इस्तेमाल कर रहे हैं। भाषण देने से भी मना कर दिया गया। पूरे विधानसभा सत्र में जो अभी सत्र हुआ था, एक शब्द भी दोनों सदन में, चाहे विधानसभा हो या विधान परिषद हो, एक शब्द भी माननीय मुख्यमंत्री जी ने गंभीर विषयों पर कोई बात सदन में नहीं कहा। ये पहली बार ऐसा हुआ। ये क्यों हुआ है, क्या है? मुख्यमंत्री सदन के नेता होते हैं, सबकी अपेक्षा होती है, उम्मीदें होती हैं कि गंभीर से गंभीर मसले, जो जनता की जो समस्याएं हैं या जो विपक्ष जिन मुद्दों को उठा रहा है उस पर कुछ वक्तव्य दें। लेकिन माननीय मुख्यमंत्री जी हर एक इशू पर उन्होंने चुप्पी साधी हुई है। अब वो बोलने नहीं दिया जा रहा है या क्या कारण है, ये तो वही बता पाएंगे। लेकिन हम सब लोग देख रहे हैं कि जिस हिसाब से प्रशासन चल रहा है, पूरे बिहार में अफसरशाही जो है लागू हो चुकी है। ब्लॉक, थाना चले जाइए, भ्रष्टाचार ही भ्रष्टाचार है। बिना घूस के कोई काम नहीं हो रहा। अपराध जो है लगातार जो है बढ़ता जा रहा है। अपराध का तो हम लगातार जो है बुलेटिन जारी करते हैं। कितने वारदात हो रहे हैं, हत्या, लूट, अपहरण, रेप जैसे मामले हैं, लेकिन पुलिस जो है पूरी तरीके से फेल हो चुकी है। चरण है हम लोगों का, जिस कार्यक्रम में आज हम लोग बेगूसराय पहुंचे हैं, इसका मकसद और इस कार्यक्रम का जो नाम है कार्यकर्ता दर्शन सह-संवाद कार्यक्रम। इसमें मकसद यही है कि जो हम लोगों के जो पार्टी का जो कैडर है, जो संगठन है, हम सब लोग जो हैं नेता, सब लोग जो ग्रास रूट पे, जो हमारे पंचायत लेवल पे, ब्लॉक लेवल पे, जो हमारे वार्ड लेवल पे जो हमारे वर्कर हैं, उनसे संवाद करने का कार्यक्रम है। और किस तरीके से संगठन को और विस्तार किया जाए, मजबूत किया जाए, इस मकसद से हम सब लोग यहाँ पहुँचे हैं। आप सब लोगों को पता है, जो ज़मीनी स्तर पे रहता है, जो पंचायतों में रहता है, जो ब्लॉकों में रहता है, उन सबको वहाँ की समस्या पता है। फ़ायदा होता है कि पूरी तरीके से कार्यकर्ताओं से तो मुलाकात होती है, साथ ही साथ उस पंचायत की, इस बूथ की क्या समस्या है, क्या दिक्कतें आती हैं, इस पे भी हम लोगों को जानकारी और फीडबैक जो है माननीय कार्यकर्ता सब लोग देने का काम करते हैं। और उसी के तहत जो है पूरे बिहार में ये कार्यक्रम हम लोगों का चल रहा है, जो तीसरा फेज में हम लोग यहाँ बेगूसराय। दिल्ली हाईकोर्ट में अपनी जमानत याचिका पर सुनवाई के दौरान उमर खालिद ने कहा है कि उनके खिलाफ प्रताड़ना या फंडिंग का कोई आरोप नहीं है और उन्हें लंबी कैद, मुकदमे में देरी और जमानत के आधार पर जमानत की मांग की है। दिल्ली दंगे मामले में लंबे समय से जेल में बंद उमर खालिद के अलावा मीरान हैदर ने भी जमानत याचिका दायर की है। दिल्ली पुलिस ने आरोपियों की दलीलों का जवाब देने के लिए और समय देने की मांग की है। अदालत ने इस मामले पर अगली सुनवाई के लिए 12 दिसंबर की तारीख तय की है। उमर खालिद के वकील तरदीप पेश ने अदालत में ये दलील दी है कि अन्य आरोपियों की तरह वह भी लंबे अवधि तक जेल में रहने के कारण जमानत के हकदार हैं और समानता के आधार पर जमानत की मांग कर रहे हैं।
कांग्रेस सांसद प्रियंका गांधी के पति और बिजनेसमैन रॉबर्ट वाड्रा ने हाल ही में धार्मिक स्थानों की यात्रा करते हुए मुंबई स्थित हाजी अली दरगाह पर चादर चढ़ाई और देश व अपने परिवार के लिए प्रार्थना की। मीडिया से बात करते हुए वाड्रा ने कहा है कि वह देश भर के विभिन्न धार्मिक स्थलों की यात्रा कर रहे हैं। इस दौरान उन्होंने मस्जिदों पर किए जा रहे सर्वेक्षण पर अपनी चिंता जताई और इसे पूरी तरह से गलत बताया। वाड्रा ने कहा है कि भारत एक विभिन्नतापूर्ण राष्ट्र है जहाँ हर नागरिक को अपने धर्म का पालन करने का पूरा अधिकार है। उन्होंने इसे धार्मिक स्वतंत्रता के खिलाफ कदम बताते हुए कहा है कि इससे समाज में तनाव बढ़ सकता है। दिल्ली की ऐतिहासिक जामा मस्जिद के शाही इमाम सैयद अहमद बुखारी ने देश में बढ़ते सांप्रदायिक तनाव पर गहरी चिंता जताई और प्रधानमंत्री नरेंद्र मोदी से मुसलमानों से बातचीत करने की अपील की। शुक्रवार की नमाज के दौरान इमाम बुखारी भावुक हो गए और रोते हुए कहा, हम 1947 से भी बदतर स्थिति में खड़े हैं। कोई नहीं जानता कि देश का भविष्य क्या दिशा लेगा। उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी से तत्काल इस मामले पर ध्यान देने की मांग की है और सुझाव दिया है कि 3 हिंदू और 3 मुसलमानों को मिलकर चर्चा करनी चाहिए। इसके अलावा इमाम बुखारी ने मुसलमानों से धैर्य रखने की गुजारिश की है और कहा है कि देश के बिगड़ते हालात को देखते हुए सरकार को सर्वे के मुकदमे पर गंभीरता से विचार करनी चाहिए। इस यकीन के साथ कि अल्लाह की मदद शामिल रही तो कामयाबी इंशाअल्लाह हमारे कदम चूमेगी। इस पर हमारा यकीन है कि हर मुश्किल के बाद आसानी और हर रात के बाद, हर अंधेरे के बाद सवेरा होता है। बुजुर्गों, नौजवानों, मुल्क की आजादी के बाद हिंदुस्तान के आवाम बिलखुसूस मुसलमानों ने यह सोचा था कि नए हिंदुस्तान में एक दस्तूर बने जहां रवादारी होगी, कानून होगा, बराबरी होगी, हुकूक मिलेंगे, कोई नंगे बदन नहीं होगा, ना कोई मजलूम होगा, ना इंसाफी नहीं होगी, इंसाफ होगा। मगर अफसोस क्या मालूम था कि आज इन बदकिस्मत हालात से भी हमको गुजरना पड़ेगा। हम तो दुनिया की सबसे बड़ी जमहूरियत है और जमहूरियत उनका असासा होता है जहां जमहूरियत हो और उस मुल्क में कानून का एहतराम न हो। ये हमारे लिए और सबके लिए तशवीशनाक है। मजहबी मुनाफरत, तंगनजरी मुल्क में बराबर बढ़ती जा रही है। ये नफरत मुल्क को किधर लेकर जाएगी, ये सवाल मुल्क के सामने खड़ा है। सीरियन ऑब्जर्वेटरी फॉर ह्यूमन राइट्स के अनुसार सीरियाई सरकार ने दक्षिणी शहर दारा और प्रांत पर नियंत्रण खो दिया है, जो 2011 में हुए विद्रोह का केंद्र था। संगठन ने बताया कि स्थानीय गुटों ने दारा प्रांत में दारा शहर सहित कई और क्षेत्रों पर कब्जा कर लिया है। सरकारी बलों की निरंतर वापसी के कारण प्रांत के 90% से अधिक हिस्सों पर अब स्थानीय गुटों का कब्जा हो चुका है। सीरियन ऑब्जर्वेटरी के प्रमुख रामी अब्दुल रहमान के अनुसार दारा प्रांत का सिर्फ सनमानिया इलाका अभी भी सरकार के हाथों में है। इसके अलावा शुक्रवार स्थानीय गुटों ने जॉर्डन के साथ स्थित नसीब जाबिर सीमा पर भी कब्जा कर लिया है। आखिर में हेडलाइंस फिर। मुख्यमंत्री रेवंत रेड्डी का बड़ा ऐलान, स्वयं सहायता समूह के लिए 1 करोड़ सदस्यों को करोड़पति बनाने की योजना।
कृषि मंत्री टी नागेश्वर राव ने किसानों को अधिक लाभकारी फसलों की ओर बढ़ने का दिया सुझाव। पूनम प्रभाकर की अपील, राजनीतिक नेताओं और जनप्रतिनिधियों से जाति सर्वेक्षण में भाग लेने का आग्रह। तेजस्वी यादव का बड़ा ऐलान, बिहार में महिलाओं और दिव्यांग व्यक्तियों को 1500 रुपए प्रति माह पेंशन दिया जाएगा। उमर खालिद ने दिल्ली हाईकोर्ट में जमानत की मांग की, लंबी कैद और मुकदमे में देरी का भी हवाला दिया। इमाम बुखारी ने प्रधानमंत्री नरेंद्र मोदी से मुसलमानों से बातचीत की अपील, बढ़ते सांप्रदायिक तनाव पर जताई चिंता। 1TV हिंदी समाचार यहीं पे खत्म हुआ। मुझे दीजिए इजाजत, फिर होगी कल मुलाकात।